సిపిఎం అగ్రనేత అమరజీవి సీతారాం ఏచూరు రాజకీయ ప్రస్థానాన్ని నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి చెప్పినట్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని సమాజం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని చెప్పారు. గుంటూరు రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో ప్రజా పోరాట యోధుల దివంగత నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డీసీసీ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సీతారాం ఏచూరి జీవితాన్ని ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగిన వైనాన్ని వెల్లడించారు. ధనిక పేద వ్యత్యాసాలపైన శ్రామిక కర్షక సంక్షేమానికి ఆయన అవిరళంగా కృషి చేశారని గుర్తు చేశారు. పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా సీతారాం ఏచూరి గారికి అందరి తరఫున కూడా ఘన నివాళులు అర్పిస్తూ, తెలుగు కుటుంబం నుంచి ఆంధ్రలో పుట్టకపోయినా బట్ తెలుగు కుటుంబం నుంచి మామూలుగా అయితే ఏదో కేరళ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో అవ్వాల్సిన వారు, ఆ స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళవలసిన వారు, అలా కాకుండా అవుట్లేయర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారాం ఏచూరి గారు. ఈ రోజులో రాజకీయాల్లో ఇది ఉంటేనే అవుతుంది, ఇలా అయితేనే అవుతుంది అని మనమే సంఖ్యలు బంధాలు వేసుకుని వెనక్కి ఇప్పుడు కూడా ఆగిపోతున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన లేదు. నేను గట్టిగా ఉందో అక్కడ నుంచి రాకపోయినా, నేను ఎక్కడి నుంచి వచ్చినా నా భావజాలంతో, నా పెరిగితో నేను ముందుకు వెళ్తానని నిరూపించి అలానే ముందుకు వెళ్ళిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు. దురదృష్టం ఏంటంటే ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో మేమున్నప్పుడు ఆయన ఉండుంటే ఇంకా బాగుండేదని అనుకుంటా ఉన్నాం. ఇంకొక టర్మ్ చేస్తుంటే బాగుండేది. 2015లో అయిపోయిందని ఇంకొక టర్మ్ చేస్తుంటే బాగుండేది. అటువంటి లేకపోవడం దురదృష్టకరం. అయితే ఆయన గురించి మాట్లాడటానికి కానీ, ఆయన గురించి గుర్తు చేసుకున్నప్పుడు కానీ రెండు ప్రధానమైన విషయాలు అందరికీ కూడా గుర్తుకు వస్తాయి. ఒకటి ఐడియాలజీ, రెండు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ రెండు విషయాలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఎక్కువగా ఏ పార్టీలో కానీ, ఏ పొలిటికల్ పార్టీలో కానీ, ఎక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఐడియాలజీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది మాట్లాడాలన్నా, ఏదన్నా ఒక లైన్ తీసుకోవాల్సిందే, పార్టీ లైన్ తీసుకోవాల్సిందే, ఆ పార్టీ లైన్ ప్రకారం వెళ్ళవలసిందే. చాలా సార్లు చాలా విషయాల పైన ఈ రోజు మాట్లాడకపోవడమే మంచిదనే పరిస్థితికి వచ్చిన అందరూ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు మామూలుగా ఉంటుంది, నేను మీరు మాట్లాడేదాన్ని ఏకీభవించకపోవచ్చు కానీ మీరు మాట్లాడే దాని గురించి నేను గట్టిగా పోరాడతాను అనేది ఒక సేమ్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడేదాన్ని